శ్రీ పొద్దుటూరి గవర్నర్ శ్రీ పొద్దుటూరి సులభరెడ్డి గారిని వేదికపై వాయిద్యంగా కోరుతాము. అదే రకంగా మన గవర్నర్ తాహిర్ బిన్ అమ్దాన్ గారిని జిల్లా వ్యవసాయ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. సమావేశానికి చేసిన గౌరవనీయులు బోధన శాసనసభ్యులు గారిని ఈ సమావేశం గురించి వారిని ఉద్దేశించవలసిందిగా కోరుతా ఉన్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్ని, మండల్ లెవెల్ ఆఫీసర్స్, ఈ జేడీ గారికి, మన సైన్సిస్ట్, మన రైతులు ఏదో డిసీజులతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇమీడియట్ కంట్రోల్ చేయకుంటే స్ప్రెడ్ అయినా కొద్ది ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మనమేమో 80% అన్ని చందాలేసాం. అవి కూడా కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఎప్పుడు ఉన్నా కానీ ఇప్పుడైతే డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మన సైన్సిస్టులు కానీ, మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ అనుభవాలు కానీ ఈ డిసీజెస్ ఇంకా స్ప్రెడ్ కాకుండా, స్ప్రెడ్ అయితే కేవలం మన డిస్ట్రిక్ట్ ఓన్లీ వరి పైన డిపెండెన్స్ ఉన్నాం కాబట్టి రైతులతో సహా మనం అందరం సఫర్ అవుతాం. కాబట్టి ఈ 4 రోజులు మీరందరూ ప్రతి అధికారులు కష్టపడి దాన్ని ఏ విధంగా సైన్సిస్టులు కానీ మీ అధికారులు సూచనలు ఇస్తారు. అవసరమైతే మేము అందరికీ వస్తాం. ఇమ్మీడియట్ కంట్రోల్ చేసి ఏం స్ప్రే చేస్తే బాగుంటుందో, అది కాకుండా ఎక్కడైనా స్ప్రే అది ఏం షాప్ అంటుందని పెస్టిసైడ్ షాప్ వాళ్ళు చెప్పినవి వాడకుండా ఇప్పుడే మాట్లాడితే అది డీటెయిల్ చెప్తారు. కానీ మనకు ఒకటి స్ప్రే చేస్తే దాంట్లో వేరేది మిక్సింగ్ చేయమంటా ఉంటుంది. దాంతో అసలు పవర్ తగ్గిపోతుంది అంటున్నారు. కాబట్టి ఇవన్నీ సైన్సిస్టులు చెప్పినాయి. మండల అధికారులు కానీ, రైతులు కానీ 1% నిర్లక్ష్యం చేయకుండా వాడాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు నమస్కారాలు. ఇప్పుడు నిజామాబాద్ సిచ్యువేషన్కి వస్తే అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎంత సాగు విస్తీర్ణంలో పైర్లు ఇప్పుడు రైతులు పెట్టలేదు. చాలా అనుకూలమైన సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఈ వర్షాల్లో కూడా అన్ని నిజామాబాద్ కానీ, ఎస్ఆర్ఎఫ్ కానీ, మన గ్రామాల్లో కానీ, గ్రౌండ్ వాటర్ కానీ చాలా ఇరిగేషన్ ఫెసిలిటీలు ఉన్నాయి. అందుకే దాదాపు 5,50,000 ఎకరాల వరకు వివిధ పంటలు పండిస్తూ ఉన్నారు రైతులు. మళ్ళీ వచ్చే సీజన్లో కూడా ఇదే పండిస్తారు. కాకపోతే ఇప్పుడు దీంట్లో వరి 4,29,000 ఎకరాలలో ఉంది. దాంట్లో 85% సన్న రకాలే ఉన్నది. సన్న రకాలు కూడా BBT 5204
దాదాపు 2 లక్షల వరకు ఉన్నాయి. మనకు దొడ్డు రకాల్లో చాలా తక్కువ మెషిన్లు వేశారు. మీ అందరికీ తెలుసు ఈ సంగారకాలు బాగా ససెప్టబుల్ ఉంటాయి రోగాలకు కానీ మనకు పెస్ట్కి కానీ. అయితే ఇప్పుడు ఈ వాతావరణం కూడా చాలా అనుకూలించింది. సో లెబారెటరీస్కి పంపిద్దాము. సబ్ స్టాండర్డ్ వస్తే మనము డెసిగ్నేటెడ్ దాంట్లో కూడా ఏం సమస్య లేదు. మనకు పత్తి చాలా తక్కువ, ఓన్లీ 2000 లోపలే ఉన్నది కాబట్టి దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. అందుకే ఇప్పుడు మా శాస్త్రవేత్తలు చెప్పిన రికమెండేషన్స్ బాగా నోట్ చేసుకొని మీరు పాటిస్తారు. బాగా విస్తృత స్థాయిలో మీరు ప్రచారం చేస్తారు ఆర్బీ ద్వారా కానీ, మళ్ళీ ఈ డీలర్ల షాపుల ద్వారా కూడా ఫ్లెక్సీస్ అండ్ పోస్టర్స్ పెట్టి మనకు మంచి కంపెనీదే తీసుకోండి, వేరే మిక్స్ ఏమి ఇయ్యదు అని చెప్తాము. అక్కడ పోస్టర్లు పెడితే కూడా రైతులు కూడా అది పాటిస్తారు. నా గతంలో అనుభవం ఉంది, రైతులు తగలబెట్టుకున్నారు కూడా అది పొలాలు ఏది బీపీహెచ్ వస్తాయి. ఆ సిచ్యువేషన్ రాకూడదు. దేర్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఇఫ్ మన ఆఫీసర్ది ఏదైనా నెగ్లిజెన్సీ ఫౌండ్ అవుతాయి. అందుకే అన్నాను మీకు, నేను దాదాపు ఒక వారం ముందే సార్ గ్రూప్లో పెట్టేసిన బీపీహెచ్ డెఫినెట్ వస్తుంది. జనరల్లీ హెవీ వర్షాలు పడినాక గాలిలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మళ్ళీ సన్న రకాలు ఉంటే బీపీహెచ్ వస్తుందని మీ గ్రూప్లో, డిపార్ట్మెంటల్ గ్రూప్లో 1 వీక్ బిఫోరే నేను ఫోర్కాస్ట్ చేసిన బీపీహెచ్ మీద పెట్టండి. ఆ సమయం వచ్చేసింది కాబట్టి నేను గౌరవ సైంటిస్ట్ గారు కూడా రికమెండేషన్స్ ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అన్ఎఫెక్టెడ్ ఉంటాయి కదా, దానికి అది స్ప్రెడ్ కాబట్టి అని చేస్తున్నాము. ప్లాంటోమసిన్ కన్నా బెటర్ స్టెప్టోమసిన్ సల్ఫర్ చేయండి. అందరికీ నమస్కారం. అలాగే మన జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ గారికి, డిఓ గారికి, మా సహచర శాస్త్రవేత్తలకి, వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రివైలింగ్ క్రాప్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల మీద చర్చల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ బి బాలాజీ నాయక్. నేను ప్రిన్సిపల్ సైంటిస్టు, ప్రాంతీయ వరి చెరుకు పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నాము. ఈ సమావేశానికి నాతో పాటుగా కేవీకే నుంచి 2 శాస్త్రవేత్తలు, అలాగే మా షుగర్ కేన్ అండ్ రైస్ అసోసియేషన్ నుంచి 4 శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నారు. సో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో వరి అత్యధిక ఏరియాలో సాగవుతున్నది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 4.29 లక్షల ఎకరాల్లో పంట సాగవుతూ ఉన్నది. అంతేకాకుండా దీంట్లో 85% ఏరియాలో సన్న రకాలు సాగులోకి రావటం, తర్వాత ఈ సంవత్సరం మనకు ఋతుపవనాలు సకాలంలో వచ్చి సకాలంలోనే నాట్లు వేసుకోవటము, ఇవన్నీ ఉండటం వలన పంట పెరుగుదల చాలా బాగా వచ్చింది. కాకపోతే మనకు ఈ ఆగస్టు మాసంలో దాదాపుగా మనకు 10 రోజుల కన్నా ఎక్కువగా కంటిన్యూస్గా ముసురుతో కూడుకున్నటువంటి వాతావరణం, తేమ, వర్షాలు, ఆ తర్వాత ఈ మధ్యనే కొద్దిగా డ్రై స్పెల్ రావటం వలన మనకు వాతావరణంలో హ్యూమిడిటీ అంటే గాల్లో తేమ పెరిగిపోవటము, వెచ్చటి వాతావరణం అనేది రావటం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వరిలో బ్యాక్టీరియా, ఆకుఎండు తెగులు పెరగడానికి, అలాగే ఇప్పుడు వరి చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకొని గట్టిపడే దశలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఈ దశలో మనకు దోమ బాగా ఆశిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి వీటి యొక్క ఉధృతి పెరగడానికి చాలా అనుకూలంగా ఉండటం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు
బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా ప్రాంతాల్లో ఇది రైతుల పొలాల్లో గమనించడం జరిగింది. సో మొన్న దాదాపుగా మనకు 10 నుంచి 15 రోజులు కంటిన్యూస్గా ముసురు వాతావరణం ఉండటం వలన ఆకుల చివరలు అంటే వరిలో ఆకుల చివరలు ఎండిపోవటం గమనించింది. అయితే ఈ ఎండిపోవటం అనేది బ్యాక్టీరియల్ తెగులు కాదు. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులుకును చివర్లు ఎండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, చివర్లు ఎండటం అనేది ముసురు వాతావరణం ఉన్నప్పుడు మనకు సూర్యరశ్మి సరిగా అందుబాటులో రాక మనకు పంట కింద నుంచి అంటే మనకు గాలిలో తేమేమో 90% కన్నా ఎక్కువ ఉండటం వలన ఎవాపరేషన్ కాదు కాబట్టి న్యూట్రియంట్ సప్లై రాదు కాబట్టి చివరి నుంచి కొంచెం ఎండుకుంటూ వస్తుంది. దానికి ఎటువంటి మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఎప్పుడైతే ఈ ముసురు వాతావరణం వెళ్ళి ఎండ పడుతుందో అవి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. సో దీని గురించి మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇప్పుడు రైతు సోదరులు కూడా వీటిని కొన్ని శాంపుల్స్ తీసుకొచ్చారు. అందులో క్లియర్గా బ్యాక్టీరియల్ ఎండు తెగులు అనేది గమనించడం జరిగింది. ఈ బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉధృతిలో, ప్రతి సంవత్సరం కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది, కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా వచ్చింది. అయితే ఇప్పుడు రాబోయే 3-4 రోజుల్లో కూడా మనకు మన జిల్లాలో అంటే 21, 22, 23 తారీఖుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ వాళ్ళు ముందస్తు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది ఇంకొన్ని రోజులు ఇలాగే ప్రివేల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనకి వర్షాలు లేకుండా కొద్దిగా గట్టిగా ఎండబడితే అది ఆటోమేటిక్గా దాని యొక్క ఉధృతి తగ్గిపోతుంది. కానీ ఇంకా రానున్న 2-3 రోజుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది మరింత ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఈ స్ప్రెడ్ని ఏదైతే ఉందో దీన్ని నివారించడానికి ఏవైతే కెమికల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఒకటి మనకు కాపర్ సల్ఫేట్కి సంబంధించింది, అలాగే దాంట్లో యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ అంటే ప్లాంటోమైసిన్. ఇది ఏదైతే మనం రికమెండేషన్లో చేస్తున్నామో మీ అందరికీ తెలుసు, అదే మనం వారానికి 2 సార్లు రికమెండ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకు కొత్తగా స్ప్రెడ్ అవ్వడానికి కొంతవరకు మనం నివారించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇది స్ప్రే చేయటం వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. తర్వాత రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది దీనివల్ల వచ్చేటువంటి నష్టము మనకు ఈ దోమపోటు నష్టంతో పోల్చుకుంటే చాలా తక్కువ. కాబట్టి ఎక్కువగా దీని గురించి వరి అవ్వటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దీనికి నేరుగా కంట్రోల్ చేయడానికి మందులు లేవు కాబట్టి అది వాతావరణంతో పాటే చాలా వరకు అది రికవర్ అవుతుంది. దానికి నేను ఏదైతే చెప్పానో స్ప్రెడ్ ఆపడానికి ఏదైతే మనం కెమికల్స్ చెప్తున్నామో అది మాత్రం మనం అడ్వైజ్ చేయాలి వారానికి 2 సార్లు. కాబట్టి దీన్ని బ్యాక్టీరియల్ ఎండు తెగుల్ని మనం చేయగలిగిన కాడికి ఇది చేస్తాము. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఇది రెండింటికి పనికి వస్తుంది. ఒకటి బ్యాక్టీరియల్ ఎండు తెగులు కానీ దోమపోటు కానీ ఈ రెండు కూడా నత్రజని ఎక్కువగా ఉండేటువంటి నత్రజని ఎరువులు అంటే యూరియా సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వాడేటువంటి పొలాల్లో చాలా ఉధృతంగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎకరానికి 20 నుంచి 25 కిలోల నత్రజని అంటే మించకుండా పడేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే అలాగని చెప్పేసి నత్రజనిని కంప్లీట్గా బంద్ చేయమంటే మళ్ళీ మనకు పెరుగుదల లోపించే అవకాశం ఉంది. కాబట్టి దాని డోసును తగ్గించాలి. సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వీటి యొక్క ఉధృతిని కొంతవరకు మనం నివారించుకోవచ్చు. ఇది బ్యాక్టీరియల్ ఎండు ఆకు తెగులు గురించి. రెండోది, ఇప్పుడు ఇది ఏదైతే వాతావరణం మనకి ఎప్పుడైతే ఆగస్టు మాసంలో కంటిన్యూస్గా రెయిన్స్ ఉండి తర్వాత సెప్టెంబర్లో కనుక డ్రై స్పెల్ ఉంటే మనకు వేడి పెరుగుతుంది. ఈ వేడి పెరగడం వలన మనకు ఈ రైస్ ఫీల్డ్లో లోపల అనేది బాగా మనకు ఉక్కపోత ఎక్కువ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడం వలన దోమకు అది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. అంతేకాకుండా ఇప్పుడు మనకు చిరుపొట్ట దశలో ఉంటుంది. సో స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దోమ యొక్క ఉధృతి చాలా ఎక్కువగా వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఎక్కువ తక్కువ లెవెల్లో ప్రతి సంవత్సరం ఉంటుంది. అసలు ఉండకుండా ఏ సంవత్సరం ఉండదు. కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే హాపర్ బర్న్స్
సుడిగా ఎండిపోవడం అనేది గమనించడం జరిగింది. సో దీని నివారణకి ముఖ్యంగా కొంత కల్చరల్ ప్రాక్టీస్ చేయాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం పాయలు తొక్కాలి. ప్రతి 2 మీటర్లకి మనం ఒక పాయ తొక్కటం వలన కెనాపీలో గాలి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి టెంపరేచర్ని అది రప్చర్ చేస్తుంది. హ్యూమిడిటీ కొంత తగ్గేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు కొంత దాని యొక్క ఉద్రిక్తిని తగ్గించుకోవచ్చు. రెండవది, నీళ్లు తీసేయాలి. ఎందుకంటే వీటి యొక్క గుడ్లు ఏవైతే ఈ దోమల యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో అవి నీళ్ళ మీద పెడతాయి. అలాగే వాటి యొక్క ఎర్లీ స్టేజ్ అన్నీ కూడా వాటి యొక్క ఫోకల్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం నీళ్లు తీసేయటం వలన 2 ప్రయోజనాలు. ఒకటి, వాటి యొక్క ఎగ్ మాసెస్ బయటకు వెళ్ళిపోతాయి. రెండవది ఏంటంటే ఈ నీళ్లు తీయటం వల్ల కొంత మనకు ఈ హ్యూమిడిటీ లోపల ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గుతుంది, లోపల వెచ్చదనం కూడా తగ్గుతుంది. సో ఈ 3-4 ప్రయోజనాలు ఉండటం వలన దాదాపుగా దాని యొక్క ఉధృతి మన సగం వరకు తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. ఇక మూడవది, కెమికల్ కంట్రోల్. కెమికల్ కంట్రోల్ ఏవైతే ఉన్నాయో మనం సిఫార్సు చేసినటువంటి ఇవన్నీ మీ దగ్గర ఆల్రెడీ మేము పంపించాము. సో వాటిని చేయాల్సింది ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తగా మనం చెప్పాలి. చాలామంది మేము గమనించింది, మీరు కూడా భవిష్యత్తు చూసుకుంటారు, స్ప్రేయింగ్ ఎప్పుడు కూడా పని ఆయన చేసేవాడు ఈ గన్నుని ప్యారలల్గా పట్టుకొని ముందుకు మూవ్ అవుతూ ఉంటాడు. అంటే ఈ స్ప్రే అనేది పైన టాప్ మీద పడుతుంది కానీ కిందకు ఫోకస్ చేస్తే ఎక్కువగా కెమికల్ డైరెక్ట్గా మనకు మొదలకు తగిలితే అది ఇమీడియట్గా నాక్డౌన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త ఒకటి మనం రైతులకి మనం చెప్పాలి. అంతేగాని పైన స్ప్రే చేస్తే మాత్రం ఇది కంట్రోల్ అవడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. కాబట్టి వీటిని మనం చేసుకుంటూ పోవాలి. ఇంకా మూడోది, యాంటిసిపేట్ చేస్తున్నాము. ఈసారి ఏదైతే ఈ వాతావరణం మనం గమనించామో దీనివలన ఇంకొకటి కంకినల్లి పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మానికొండ తెగులు, ఫాల్స్ స్మార్ట్ మీ అందరికీ తెలుసు, అది ఒక్కొక్క సంవత్సరం వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం రాదు. కానీ ఇది ఏదైతే వాతావరణం మనం ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేసినామో దీన్ని ఫాల్స్ స్మార్ట్ కూడా పెరిగేదానికి అవకాశం. కాబట్టి వీటిని నివారణకి ప్రొఫిలాక్టిక్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ని మనం రికమెండ్ చేయాలి. ఇప్పుడు బావిస్టిన్ లాంటిది, అవి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్, దీన్ని కంట్రోల్ చేస్తుంది. బావిస్టిన్ ఎర్లీ స్టేజ్లో అయితే మనకు అగ్గి తెగులు, ఎర్లీ స్టేజ్ అయితే అగ్గి తెగులు కూడా కొంతవరకు మనకు కంట్రోల్ చేస్తుంది. వీటి గురించి మరింత క్లియర్గా అంటే మేము ప్లాంట్ పెథాలజిస్ట్ని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వారిని కూడా నేను మీ అనుమతితోటి ఒక 2 మెయిన్గా బీపీహెచ్ డిసీజెస్, ఇది ఫాల్స్ స్మార్ట్ డిసీజ్ ఒకటి, తర్వాత దీని మీద కొంచెం చెప్పాల్సిందిగా దివ్యాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు పూత వచ్చినప్పుడు మాత్రం ఈ కాపర్ సంబంధించిన అంటే దేనికోసము మనం బ్యాక్టీరియల్ ఎండు తెగులకు సంబంధించింది అది పూత దశలో కనుక అది వాడితే మనకు స్టెరిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అంటే తాలు గింజలు ఏర్పడేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ స్టేజ్లో మనం అడ్వైజ్ చేయకపోవడం బెటర్. ఇప్పుడు బిఎల్బి అనేది ఏంటంటే నేరుగా దాన్ని కంట్రోల్ చేసే మందులు లేవు, స్ప్రెడ్ని ఆపేదానికి ఉంది. ఏదైతే ఇప్పుడు పూత దశలో కాకుండా తర్వాత దశ అంటే గింజ ఏర్పడిన తర్వాత గింజ నిండే దశ కానీ లేకపోతే పూత రాకముందు కానీ ఇది స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టున్నాను బయో సంబంధించినటువంటి మందులు మనకు లీఫ్ ఫోల్డర్ అంటే ఆకు ముడతకు వాడేటువంటి మందులు ఏవైతే ఉంటే క్లోరిపైరిఫాస్ కానివ్వండి, ప్రొఫెనోఫాస్ కానివ్వండి, సింథటిక్ పైథ్రాయిడ్స్ కానివ్వండి, తర్వాత ఇటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేస్తుంది. కానీ ఆ మందులు దోమ యొక్క ఉధృతి పెరగడానికి చాలా దోహదం చేస్తాయి. కాబట్టి దోమ ఉధృతిని దోహదం చేసేటువంటి ఇటువంటి మందుల్ని అవాయిడ్ చేయాలి. సో మనం ఏదైతే కాండం తోచుకోవడానికి వాడేటువంటి ఏదైతే కొరోజన్ లాంటివి ఇటువంటి మందులు ఉన్నాయి ఇవి లీఫ్ హోల్డర్ని కూడా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి 2 వైపులుగా పనిచేసేటువంటి మందులు సేఫ్ మందుల్ని మనం అడ్వైజ్ చేయాలి. కానీ ఇటువంటి ఇప్పుడు నేను ఏవైతే మందులు చెప్పామో ఇవి వాటి మీద వాడటానికి మీరు దాదాపుగా అంటే మీరు డీలర్లకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరే వస్తారు. ఇంకా వీలుంటే అక్కడ మీరు ఫ్లెక్సీ కానీ ఇటువంటిది ఏర్పాటు చేసినట్టయితే రైతులు కూడా దాన్ని
చూసుకొని చేసుకోగలం. అది బెస్ట్. ఎస్ సార్, మండల్ లెవెల్లో మీ కంట్రోల్లో ఉన్నటువంటి డీలర్స్ చేస్తాం సార్. మన కేవీకేలోనైనా ఏర్పాటు చేయొచ్చు మీరు అరేంజ్ చేస్తే, లేదంటే మీరు డీలర్లకు ఒక మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని పిలిచినా మేము కూడా చెప్తాము మీతో పాటు. ఇదే ఏంటంటే ఫోకస్డ్ కెమికల్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ బిజినెస్ ఇది చూడకుండా ఫోకస్డ్ కెమికల్స్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే లార్జ్ స్కేల్లో పంట ఉంది, చాలా బ్రహ్మాండంగా వచ్చింది పంట. దీని యొక్క లాభం రైతులకు చేరాలంటే ఇక్కడ ఎటువంటి స్వార్థానికి పోదు. దయచేసి ప్రాక్టికల్ చేయకండి, నేను చెప్పింది చేయండి. అంత గట్టిగా చెప్తున్నా బాగుంది, అది బాగున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది తప్పనిసరిగా పద్ధతి చేస్తారు, వాళ్ళు నిలుస్తారు. తర్వాత బ్లాస్ట్ గురించి వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారము. నా పేరు దివ్యశ్రీ. నేను ఆర్ఎస్ రుద్రూర్ ప్లాంట్ పెథాలజిస్ట్ని. ఇక్కడ మనందరికీ తెలుసు, మనకి వరిలో బాగా వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అది బ్యాక్టీరియా ఆకెండు తెగులు అంటున్నాం, బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్. ఇంకొకటి ఏంటంటే బీపీహెచ్, అదే మనం సుడిదోమ అనేది మనం మాట్లాడుకుంటున్నాము. అంటే మన ఇప్పుడున్న వర్షాకాలం కానీ మనకున్న ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేవరబుల్గా ఉన్నాయన్నమాట ఈ డిసీజ్కి ఇంకా పెస్ట్కి రావడానికి. అందుగురించే మనము మన ఈల్డ్ ఏదైతే ఉందో మన ఉత్పత్తి అనేది తగ్గిపోకుండా ఉండడానికి మనం ముందుగానే కొన్ని చర్యలు పాటిస్తే మనం రైతులకి ఎంతో విధంగా సహాయం చేసినట్టు ఉంటుంది. మనకి ఫస్ట్గా ఇప్పుడు బ్యాక్టీరియా ఆకెండు తెగులు ఏదైతే ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకు చివరిలో నుంచి మనకి ఈ ఎండిపోవడం మొదలయ్యి దుబ్బు వరకు వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఆ దుబ్బుని చివరిలో మనం దాన్ని పట్టుకొని మనము అది మెత్తగా అయిపోతుంది, దాని నుంచి మనకి ఒక పసుపు రంగు ఉన్న ఒక జిగుటి పదార్థం అనేది మనకు వస్తుంది అనమాట. అదే ఆ బ్యాక్టీరియా అనేది మనం దాన్ని గుర్తుపట్టవచ్చు అదే విధంగా. అయితే దానికోసం అని చెప్పి ఏంటంటే మాకు ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న రైతులు చేసే ఒక పొరపాటు ఏంటి అంటే, ఇప్పుడు ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఏదైతే కెమికల్ ఉంటుందో అది మిగతా పెస్ట్కి ఉన్న కెమికల్స్తో కలిపి స్ప్రే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందనంటే ఆ బ్యాక్టీరియాకు ఉన్న కెమికల్ విడిగా స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కానీ ఆ పెస్ట్కి ఉన్న కెమికల్స్తో కలపడం వల్ల అది పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా ఈ బ్యాక్టీరియా ఆకెండు తెగులుకున్న సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు అది ఒక్కసారి వచ్చిన తర్వాత మనం జస్ట్ దాని స్ప్రెడ్ మాత్రమే ఆపగలము, వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము అనమాట. అందుకే అది కొద్దిగా కనిపించడం మొదలు పెట్టగానే మనము మనకి మార్కెట్లో ప్లాంటోమైసిన్ కానీ అగ్రిమైసిన్ అనే కెమికల్స్ దొరుకుతున్నాయి, అవి బ్యాక్టీరిసైడ్స్ అనమాట. అవి సపరేట్గా స్ప్రే చేసుకోవాలి. అది కూడా 5 to 6 daysలో 2 times మనం స్ప్రే చేసుకోవాలన్నమాట, ఎలాంటి పెస్టిసైడ్స్తో కానీ దేంతో కూడా కలపకుండా. దాని తర్వాత మనకి సుడిదుమ్మ అనేది కూడా బాగా కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఉత్పత్తి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. దానికి కూడా ఏంటి అని అంటే, దాని ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో, ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనకి అక్కడక్కడ హాపర్ వన్ సిమ్టమ్ ఏదైతే ఉందో దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి వేరే డిసీజ్ కానీ వేరే పెస్ట్ తోటి కానీ. దానికి ఏంటంటే దానికి కూడా మనకి కెమికల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ట్రైఫ్లూమెజోపైరిన్ అనే ఒక కెమికల్ ఉంది, అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రౌన్ ప్లాంట్ హాపర్కి. మనకి దానికి ట్రేడ్ నేమ్ వచ్చేసి పైరిన్ సార్ అనేది దాని ట్రేడ్ నేమ్ అనమాట. అది 5 ml/L దాని రికమెండేషన్. దీంతో ఏంటంటే బ్రౌన్ ప్లాంట్ హాపర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత వచ్చి ఇప్పుడున్న సార్ చెప్పినట్టుగా మనకి దుబ్బుకి మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఎక్కువగా తేమ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన గాలిలో తేమ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మన ప్లాంట్కి ఉన్న మైక్రో క్లైమేట్ ఏదైతే మనం మాట్లాడతామో అది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు డిసీజెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ హాపర్ కూడా అలాగే ఉంది,
ఇంకా దానికి తోడు ఇంకా ముందు రోజుల్లో షీత్ రాట్, షీత్ బ్రైట్ కూడా ఇవి ఎక్కువ కూడా హ్యూమిడిటీ తోటి రిలేటెడ్ డిసీజెస్ అనమాట. వీటన్నిటికీ కూడా మనకి ట్రయోజోల్ ఫంగిసైడ్స్ అనేవి దొరుకుతాయి మనకి మార్కెట్లో. అంటే మనము టెబ్యూకోనజోల్ కానీ హెక్సాగోనజోల్ కానీ ఇలాంటివి మనం వాడుకుంటే ముందుగానే ఈ డిసీజెస్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నా వంతు ప్రయత్నం నేను చేశాను మీ అందరికీ కూడా ఈ విషయాల పట్ల మీకు నాలెడ్జ్ పెంచడానికి. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, BPH కెమికల్ మంచిగా BPHకి ట్రైఫ్లూ మెజోపైరిన్ అది కెమికల్ నేమ్. దాని ట్రేడ్ నేమ్ వచ్చేసి పైరిమ్సాల్. పానికల్ మైజాన్స్ వాటర్ చేయండి. ఏ యూజ్ అవుతుందో కొంచెం హెడ్ సార్కి నేను రిక్వెస్ట్ చేసేది సార్, ఇవన్నీ రికమెండేషన్ మాకు వాట్సాప్లో పంపేయండి సార్. సోషల్ మీడియా ద్వారా మేము ప్రతి రైతులుగా చేయగలుగుతాం. ఓకే సార్, మేము రేపు కల్లా మీకు అవన్నీ చెప్తాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అండ్ మై కొలీగ్స్, డాక్టర్ బాలాస్నేహ్ గారు, అట్లాగే మిస్ దివ్యాకి నేను అడిషనల్ అండ్ మన కరెక్షన్ చెప్పాల్సిందంటే ట్రైఫ్లూమిజోపైరం అనేటువంటి కెమికల్ ఏదైతే జస్ట్ నో షీ హాస్ స్పోక్డ్ అవుట్ ఫర్ PPH కంట్రోల్ ఏదైతే ఉందో 94 ml per acre రికమెండేషన్. అంటే మనకి 0.47 ml per liter రికమెండేషన్. సో కైండ్లీ జస్ట్ కరెక్ట్ ద డోసేజ్. అండ్ రిగార్డింగ్ ఇంకొకటి ఏంటంటే ఫైన్ వెరైటీస్ అనేది మనం చాలా వరకు వేసాం మన డిస్ట్రిక్ట్స్లో. బట్ ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ ద మీడియం డ్యూరేషన్ వెరైటీస్. హై ఈల్డింగ్ వచ్చేటివి మీడియం డ్యూరేషన్ వెరైటీస్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం 150 days డ్యూరేషన్లో ఉన్న వెరైటీస్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ వెరైటీ యొక్క స్టేజ్ మనకి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు రెండు కూడా కోయిన్సైడ్ అయ్యేసరికి మనకి ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తాం. సో మనం ఏంటంటే 125 days డ్యూరేషన్లో ఉన్నటువంటి వెరైటీస్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆగస్ట్లో వచ్చేటువంటి హై రేన్ఫాల్స్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై డ్రై స్పెల్స్ సెప్టెంబర్లో. సమ్టైమ్స్ ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు సెప్టెంబర్లో యాజ్ ఆఫ్ ఫస్ట్ 3 daysలో చూసుకుంటేనే మనకు 157 mm రేన్ఫాల్ రికార్డ్ అయింది. యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇటువంటి హై రేన్ఫాల్ సిచ్యువేషన్స్కి వచ్చినప్పటికీ మనకి మీడియం డ్యూరేషన్ వెరైటీస్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పటికీ గ్రెయిన్ ఫిల్ అయిపోయి హార్వెస్టింగ్ దగ్గరలో ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రివేలింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ డిసీజెస్కి పెస్ట్లకి మనకి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మనం చేసేటువంటి ప్రాక్టీసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రైతులు వారి స్థాయిలో సెల్ఫ్ స్ప్రేయింగ్ అనేది చేయట్లేదు. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు కాంట్రాక్ట్ స్ప్రేయర్స్ని ఎంగేజ్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే పైపైన కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ అనేది ఫోకస్ చేయట్లేదు. అంటే మనం చెప్పేది ఏంటంటే ఎకరానికి 200 లీటర్ల నీటిని మనం పిచికారీ చేయాలి. అంటే కనీసంలో కనీసం 8 నుంచి 10 పంపుల వరకు స్ప్రే చేయాలని చెప్తాం. 10 అయితే వెళ్ళని కూడా మినిమం ఆఫ్ 8 పంపులన్నా స్ప్రే చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు పిచికారీ చేసేటువంటి మందు 5-6 పంపులకు మించి ఎక్కువ స్ప్రే చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి యూనిఫామ్గా క్రాప్ మీద పడేటువంటి ఆ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అనేది పడక ఎఫికసీ అంటే ఆ ఎఫెక్ట్ అనేది మనం ఆశించిన రీతిలో ఉండట్లేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అట్లాగే కొంచెం ఆకుల పైన ఎండిపోయినట్టుగా పొటాష్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీ, ఇవి రెండు కూడా చూడడానికి ఒకదానికొకటి పోలి ఉంటుంది. కాబట్టి ఒక సింపుల్ చిన్న టెస్ట్ మన స్థాయిలో మన ఇంట్లో మనం చేసుకునేటువంటి చిన్న పద్ధతి ఏంటంటే బిఎల్పి వస్తే ఊస్ టెస్ట్ అంటాం. ఊస్ టెస్ట్ అనేది ఏంటంటే ఆ ఎండిపోయిన ఆకులు ఏదైతే ఉందో జస్ట్ మనం తుంచినా కానీ లేకపోతే ఒక కత్తెర తీసుకొని మన టిప్స్ కట్ చేసి మనకు ఒక ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్ తీసుకొని క్లియర్ వాటర్ తీసుకొని దాంట్లో ఆ కత్తిరించినటువంటి ఆకులు వేసినట్లయితే
అంటే 13,045 అనేటువంటి ఫోలియర్ పొడి మందు ఏదైతే ఉంటుందో 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేస్తే మనం పొటాష్ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని బిఎల్బికి సంబంధించిన అన్ని కూడా మెజర్స్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ బీపీహెచ్కి చూసుకున్నట్లయితే కాలిబాటలు అనేది చాలా వరకు ఏంటంటే రైతులు మనకి ఎరువులు వేసుకోవడానికి మందు పిచికారీ చేసుకోవడానికి మాత్రమే ఏదో మధ్యలో కాలిబాటలు తీయడం అనేది జరుగుతుంది. బట్ ప్రాపర్గా తీయడం అనేది జరగట్లేదు. అది కూడా 2 దిశలలో తీసుకోవాల్సి వస్తుంది. అది మనకి వానాకాలంలో ఒకలాగా యాసంగిలో ఒకలాగా తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఏ కాలమైనా కూడా ఒకే రకమైనటువంటి పద్ధతి ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు వర్షాకాలంలో చూసుకుంటే తూర్పు పడమర దిశగా మనం కాలిబాటలు తీసుకోవాలి. అది ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్లు పాయలు వచ్చేలాగా తీసుకోవాలి. అదే ఇప్పుడు మనకి యాసంగిలో చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ దిశగా తీసుకోవాలి. అంటే ఎందుకు ఈ దిశగా తీసుకోవాలి అంటే ఈ సూర్యుడి యొక్క రొటేషన్ ఆ డైరెక్షన్స్లో ఉంటుంది కాబట్టి మనకి గాలి వెలుతురు ఆడడానికి మనకి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే దోమ వచ్చింది అని అంటే కంపల్సరీ రైతులందరూ కూడా పిచికారీ చేస్తున్నారు, కానీ ఆ నీళ్లు అట్లాగే పెట్టి పొలంలో అది పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దోమకి సంబంధించినంత వరకు ఎంత చల్లటి వాతావరణం ఉంటే అది అంత బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, దాని యొక్క సంతతిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కంఫర్టబుల్ ఉన్న క్లైమేట్ని మనం ఫస్ట్ దూరం చేయాలి అని అంటే దాని లోపల ఉన్నటువంటి నీటిని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమీడియట్గా మనం బయటికి పంపించేసాం. దానివల్ల మనకి ఆల్మోస్ట్ 30 to 50% పాపులేషన్ అనేది మనం బయటికి పంపించేసిన వాళ్ళం అవుతాం. రెండవది ఏంటంటే మనం పిచికారీ చేసేటప్పుడు మొదటి దగ్గర పిచికారీ చేసేటట్టుగా మనం తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు, చాలా వరకు కొన్ని మండలిస్లో డ్రోన్ స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సార్ డ్రోన్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మొదటి దగ్గర పడాలి అంటే హైట్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు 2 నుంచి 2.5 మీటర్ల ఎత్తులో అంటే ఫోలియేజ్ ఇక్కడ వరకు మనకి పంట కొనాలు ఉన్నాయంటే దానిపైన ఒక 2-2.5 మీటర్ల పైన ఎత్తు నుంచి డ్రోన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి బీపీహెచ్ వచ్చిందంటే అట్లీస్ట్ ఒక 1/2 మీటర్ తగ్గించండి, అట్లీస్ట్ ఒక 1.5 మీటర్స్ అట్లాగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏంటంటే కొంచెం మొదటి దగ్గర ఫోర్స్ఫుల్గా పడడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా వరకు ఏంటంటే డీలర్స్ కూడా ఏం చేస్తుందంటే ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే రైతులు అవసరమైనటువంటి కెమికల్స్ కాకుండా ఇంకా అనవసరమైన కెమికల్స్ అంటే దాంట్లో కలపకూడనటువంటి కొన్ని బయోలు అమ్ముతున్నారు, అట్లాగే కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే మన పురుగు మందుల్లో తెగులు మందుల్లో మైక్రో న్యూట్రియంట్స్ ఎప్పుడు కూడా కలపకూడదు. మైక్రో న్యూట్రియంట్స్ ఒకవేళ మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సపరేట్గానే చేసుకోవాలి. దీంట్లో కలిపి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆశించినటువంటి అది ఏదైతే కెమికల్ పవర్ ఏదైతే ఉంటుందో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బిఎల్డికి సంబంధించినటువంటిది కాపర్ ఆక్సీక్లోరైడ్ లేకపోతే కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రోక్లోరైడ్ అనేటువంటి కాంబినేషన్ని ప్లాంటామైసిన్ అనే మందుతోని మనం పిచికారీ చేస్తున్నప్పుడు రైతు స్థాయిలో మీరు ఎప్పుడైనా అడిగి చూడండి, ఈ రెండు మందులే కలిపి కొట్టట్లేదు. ఎందుకంటే లేబర్ షార్టేజ్ ఉంది కాబట్టి మళ్ళీ కొట్టడం మనకి ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో దానికి అడిషనల్ ఇంకొక 2-3 మందులు కలిపి కొట్టేటువంటి కెమికల్స్ లిమిటెడ్గా మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకుంటే మనం ఆశించినటువంటి దిగుబడులు వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దాని మీద పని చేస్తున్నట్టుగా మన దగ్గర అయితే ఎటువంటి రీసెర్చ్ రిజల్ట్స్ లేవు. మరి వాళ్ళకి ఏమన్నా ఇలాంటి సమాచారం ఉన్నదా? ఇప్పుడు 1.5 లీటర్స్ సార్ ఇప్పుడు స్ప్రే గురించి మనము మాట్లాడాలంటే దాని అన్ని క్యాలిక్యులేషన్స్ హైట్కు స్ప్రే వాల్యూమ్కి దాని మూమెంట్ స్పీడ్కి ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఉంటారు. మనం హైట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు స్ప్రే విడ్త్ అనేది తగ్గిపోతుంది, వాల్యూమ్ పెంచాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేది వాళ్ళు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు బీపీహెచ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఎ డ్రోన్. ఎందుకంటే డ్రోన్ హైట్ అనేది 2.5 మీటర్ పైనుంచి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేటువంటి ఏదైతే స్ప్రే డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటాయో అది ఫ్రీగా భూమి మీదకి వస్తూ ఉంటాయి.
సో మన ఫోలియేజ్ అని కూడా పైన ఉంటాయి. టాప్ 3-4 లీవ్సే ఎక్కువగా ఇంటర్సెప్ట్ చేస్తాయి ఆ డ్రాప్లెట్స్. సో మీకు అడుగు దగ్గర స్టెమ్ దగ్గర పడేదానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఓకే వేరే వాటికి వాడవచ్చు, కానీ మనకు బీపీహెచ్ మీద ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే మనకు ఏదైతే తైవాన్ స్ప్రేయర్ కానీ లేదా పవర్ స్ప్రేయర్ కానీ వాటినే రికమెండ్ చేయాలి. స్వయాన రైతును 16 ఎకరాలు సాగు చేస్తా, 15 ఎకరాలు బీపీటీ పెట్టా. ఈసారి నేను ఒకసారి మాట్లాడినట్టు సైంటిస్ట్ గారు మాట్లాడినట్టుగా పొటాష్ విషయం 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాడాలనేటువంటి మాట మనం చెప్పారు. కానీ మాకు ఇంతవరకు తెలియదు. అది మేము ఒకటేసారి వాడతాం. దయచేసి దాని రిజల్ట్ బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. పొటాష్ వల్ల మనం కాంప్లెక్స్ వేసినప్పుడు కూడా పొటాషియం కలుపుకోవచ్చా? మనం ఫస్ట్ నాటేసేటప్పుడు కాంప్లెక్స్ తోటి దొన్ని మేము నాటేస్తాం, అప్పుడు యూరియా కలుపుకోం, అందులో పొటాష్ కలుపుకోవచ్చా? అనేది వరి పంటలో 2 దఫాలుగా మనం సిఫార్సు చేస్తున్నాం. ఒకటి ఆఖరిలో మనం డిఏపితో పాటు లేదంటే ఎనీ కాంప్లెక్స్ ఎరువుతో పొటాష్ కలుపుకోవచ్చు. ఒకవేళ అందులో పొటాష్ లేకపోతే, ఆ కాంప్లెక్స్లో పొటాష్ లేకపోతే మనం పొటాష్ అడిషనల్ డిఏపిలో పొటాష్ ఉండదు కాబట్టి కలుపుకోవచ్చు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో పొటాష్ ఉండదు. ఇవన్నీ కూడా మనం ఆఖరి దుక్కులో వేసేటువంటి మందులు. తర్వాత ఇంకొకసారి ఎప్పుడు మనం రికమెండ్ చేస్తామంటే ఖచ్చితంగా చివరి డోసు ఏదైతే మనం చిరుపొట్ట దశలో మనం నత్రజని ఎరువుతో పాటు ఖచ్చితంగా పొటాష్ ఎరువులు మనం కలిపి వాడాల్సిందే. అది ఇక్కడ స్కెచ్ చేయవద్దు. ఇంకొకటి వీలుంటే అంటే చేయగలిగితే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ మధ్యలో వేసేటువంటి డోస్ 30 రోజులు కూడా కొద్దిగా 10 నుంచి 15 కిలోలు పొటాష్ కలపడం వల్ల మనకు 2 ప్రయోజనాలు. ఒకటి ఆ మొక్కలో రెసిస్టెన్స్ పెరుగుతుంది, రెండోది నత్రజని యొక్క ఉపయోగం పెరుగుతుంది. అంటే పొటాష్కి నత్రజనికి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉంది. అంటే పొటాష్ కలిపి వాడితే నత్రజని చాలా బాగా తీసుకుంటుంది, మొక్క సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి మనం వేసుకోవచ్చు. ఒకవేళ 15-15-15 అట్లా ఉంటే ఫస్ట్ 15 నైట్రోజన్, సెకండ్ 15 భాస్వరం, థర్డ్ 15 పొటాషియం. అప్పుడు మళ్ళీ మీరు పొటాష్ అవసరం లేదు. ఒకవేళ మీరు 20-20-0 వాడుతున్నారంటే పొటాష్ వేసుకోవాలి. కంపల్సరీ దాంట్లో మనం ఏది సర్ఫ్ పొడి కలుపుకొని వాడచ్చు. అది ఎర్లీ స్టేజ్లో చాలా మంచిగా పనిచేస్తుంది, రిపలెంట్గా పనిచేస్తుంది. వేప నూనెని మనం నిరభ్యంతరంగా వాడవచ్చు. మార్కెట్లో 300 ppmలో కూడా అందుబాటులో ఉంటున్నాయండి డీలర్స్ దగ్గర. అది వాడకూడదు. 1500 ppm ఉన్నటువంటి దాన్నే మనం వాడుకోవడం జరగాలి. అది మాత్రమే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికన్నా బిలో ఉన్నటువంటి ppm మన స్టాండర్డ్స్కి సరిపోదు. థ్యాంక్ యూ సార్. 2250 సార్, 90 rupees per kg పడుతుంది. 25 kg బ్యాగ్ సార్ 2250 పడుతుంది. సీడ్ రెడీ ఉంది. సీడ్ మనకు అది 90 to 110 days సార్. 90 to 110 days. మీరు ఆ సీడ్ రైతు కోసం వస్తుందా? కాపు పెద్ద మొక్క వేస్తుంది, అది కాయ దిగింది రైతు తప్పనిసరిగా వాడు చిన్న మంది వచ్చింది కాదు. మీరు అందరూ మాట్లాడుతున్న రైతు తీసుకుంటారు. వాడికి రిజల్ట్ కావాలి. దయచేసి ఎప్పుడు 15 years మీరు 3 కేజీలు వేస్తుంది కదా, ఇప్పుడు మర్చిపోయిందా? సార్ మనకి నిజామాబాద్ జిల్లాలో 35,000 ఎకరాల సాగు ఉంది సార్. ప్రపోజ్ 35,000 acres ఉంది. 90 to 110 days. అది తేమతోటే వస్తుంది సార్. మధ్యలో 2-3 సార్లు డ్రిప్స్ పోయి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మార్కెట్ చాలా ఉంది సార్. ఇప్పుడు 75,000 5400 సార్ ఎంఎస్పీ. మార్కెట్ రేట్ అయితే 7500 నడుస్తుంది సార్.
నేను 3 days వచ్చినప్పుడు అన్ని వేలు చూస్తూ వస్తూ ఉంటాను. ఎప్పుడైనా కానీ వాటర్ కానీ క్లాస్ కానీ దాంట్లో భాగమే మరి ఏదో ప్రాబ్లమ్స్ అనిపిస్తుందని డిస్కస్ చేశాం. కలెక్టర్ గారితో కూడా మనం డిస్కషన్ చేసిన తర్వాత మనం లేట్ చేయకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నామని మేము కలెక్టర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత కన్సర్న్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యూరోప్లో ఒకసారి వస్తే బాగుంటుందంటే అనుకోకుండా పెళ్లిలో తీసుకుంటున్నారు. లేకుంటే రిక్వెస్ట్ చేసినాం మేము అడిగిన తప్పనిసరి ఎచ్చవాడే కానీ అయినా మన కలెక్టర్ గారు జేడీ గారు సైంటిస్టులు పిలిపించి సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు తప్పనిసరిగా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు ఒక ఏదో వాటర్ 400 లీటర్స్ అని 5 రూపాయలు 400 లీటర్లు కలపాలని తప్పగలుగుతారు. అన్ని చేయరు. మేము అన్ని ఫాలో చేస్తున్నాం. ఇవన్నిటికీ మనం ఇంకా పరిష్కారం వల్ల ఇన్ని స్ప్రే చేసే వాళ్ళు కూడా దొరుకుతుంది. దీన్ని కూడా గవర్నమెంట్ కూడా కొంచెం స్టడీ ఇవ్వాలి కాదు కానీ నెక్స్ట్ కూడా కన్నా డోర్స్ మనం ఏ స్పీడ్లో పెడతాము, ఏ హైట్లో పెడతాము, ఏ క్రాప్కు ఎంత స్ప్రే చేయాల్సి వస్తుంది అది కూడా స్టడీ చేయండి. అదేవిధంగా మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమంటారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓస్ మీ అందరికి అర్థమైందా? బాగా ఏం అడుగుతలేదు అయితే అందులో అర్థమైందా? బాగా దూరం ఉన్న దగ్గర కూడా గ్యాప్స్ పెంచుకుంటున్నాం. అదేనా? ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నాయో కంట్రోల్ చేయగా ఉంటే మీరే బంధువులు అవుతారు. అర్థమైందా? ఏదో మీటింగ్ పెట్టిన మంచిగా అయిపోయిందని కాదు. మా లైఫ్ అంతా సైంటిస్టులు అంతా అయిపోయింది. చెప్పారు ఈ స్ప్రే చేయండి, చేయండి, ప్రివెంట్ చేయండి, వాటర్ తీసేయండి, దోమ గుట్టు పోయిన తర్వాత కానీ బాగుండదు లేకుండా దోమ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుందని అవన్నీ చెప్పారు. కాబట్టి మీరు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కానీ అది తప్పనిసరిగా ఈ 10 వీక్ మీరు ప్రతి గ్రామానికి మీటింగ్ ఎక్కడైతే సూచనలు వేయండి. కేవలం సూచనలే కాకుండా క్రాప్స్ వెళ్ళండి, పంటల దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూపించండి. తప్పనిసరిగా కంట్రోల్ అవుతుంది. సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి మీ బాధ్యత. కోట్లాది రూపాయల పంటలు మీ చేతులు ఉన్నాయి. దోమగాడు మనం ఒక 6-7 years కింద చూసాం. అప్పుడు 25-30% వచ్చింది. అదేనా? నేను అన్ని బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. ఇది నేను ఎక్కడ వేయాలి కానీ మన రైతులు వాళ్ళందరితో మనం అన్ని పనులు చేసుకుంటాం. వాళ్ళు పంటలు పండించడం అన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ వృత్తి చేసినా జ్ఞాపకం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం. మీ అందరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు ఎంచుతున్నారు, బాగా పనిచేయండి. మీరు ఎక్కడైతే బాగా పనిచేస్తారో తప్పనిసరిగా మీ మినిస్టర్ గారికి చెప్పి బెస్ట్ అవార్డు లేక బెస్ట్ ప్రమోషన్ ఇప్పిస్తారు. ఏ ఏరియాలో కంట్రోల్ చేస్తారో బాగా. అర్థమైందా? తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్స్ ఉంటే సుధాస్ రెడ్డి ఉన్నట్టే. కాబట్టి అది ఒకటే గ్రాఫ్ ఉండి
నెక్స్ట్ కూడా నేను సైంటిస్టులతో మాట్లాడాను. షుగర్ కేన్ 70-75 టన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. ఒకసారి 5 లక్షలు చెప్పు ఎంత ఒక్క నిమిషం షుగర్ కేన్ ఇప్పుడు చెరుకులో మనకు సాగు పద్ధతుల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అలాగే రకాల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏవైతే మన రాష్ట్రంలో ఒక 4-5 రకాలు ఉన్నాయి, అవి చాలా పాతకాలం నుంచి వాటినే రిపీటెడ్గా వాడుతున్నారు. కొన్ని కొత్త రకాలు కూడా అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలు కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి స్వీకరించి రైతు పొలాల్లో మేము ఈ సంవత్సరం అంటే ఖమ్మంలో వేయించాము. వాటికి రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అందులో మా రుద్రూరు పరిశోధనా స్థానం నుంచి 2013-81 అనేటువంటి చెరుకు రకాన్ని మేము ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా పెట్టాము. ఈ రకము దాదాపుగా మనకు 70 నుంచి 75 టన్నులు ఒక ఎకరాకి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఈ రకంలో ఉన్నది. ఇది మేము గత 3 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర పరిశీలన చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే ఇది కొంతవరకు కొన్ని రకాల తెగుళ్ళను కూడా తట్టుకునేటువంటి గుణం దీంట్లో ఉన్నది. అంతేకాకుండా ఇది రియల్ పర్పస్ మన జ్యూస్ కూడా పనికొస్తుంది అన్నమాట. అది బాగా బయట జ్యూస్గా వాడుకోవడానికి కూడా పనికొస్తుంది. సో ఈ రకాన్ని మనం అతి త్వరలో విడుదల చేయబోతున్నాము. అంతేకాకుండా చెరుకులో నూతన సాగు పద్ధతులు చాలా వచ్చినాయి. ఖర్చు తగ్గించేటువంటి పద్ధతులు, తర్వాత కొంత మెకనైజేషన్ కూడా ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చెరుకులో ఒక జడ అల్లటం తప్ప దాదాపుగా అన్ని ఆపరేషన్స్ మెకనైజేషన్ సాధించడం జరిగింది చెరుకులో. సో ఇక వాటిని విస్తృతంగా రైతులకు తీసుకుపోవాలి. ముఖ్యంగా చెరుకులో కోత అనేది ప్రధానమైన సమస్య. సో చెరుకు మొత్తం సాగు ఖర్చులో దాదాపు 40% కోత మీదనే ఎక్కువ పోతుంది అన్నమాట. అంటే మొత్తం ఖర్చులో 40% కోతకే ఉంటుంది. సో దీన్ని మనం అధిగమించడానికి షుగర్ కేన్ హార్వెస్టర్స్, మంచి హార్వెస్టర్స్ ఇప్పుడు వచ్చినాయి. కాకపోతే రైతు స్థాయిలో ఒక రైతు దాన్ని భరించలేరు కాబట్టి దాన్ని మరి కస్టమైజింగ్ సెంటర్గానో లేకపోతే ఇంకొక విధంగానో ప్రోత్సహించగలిగితే చెరుకులో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఈ హార్వెస్టింగ్ని మనం తొలగించుకోవచ్చు. తర్వాత ఏ పంటతో పోల్చుకున్నా మన చెరుకు పంట లాభదాయకం సాగు చేయటంలో. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న రైతులకు అనుభవం ఉంది. వాళ్ళే చెప్పారు, మేము చెరుకు ద్వారానే మేము అభివృద్ధిలోకి వచ్చామని. ఇప్పటికీ దాంట్లో ఆ పొటెన్షియల్ ఉంది. కాకపోతే మారినటువంటి పరిస్థితుల్లో కూలీల కొరత ఉన్న సిచ్యువేషన్లో రైతులు వాటిని భరించలేని పరిస్థితుల్లో చెరుకును వదిలిపెట్టారు. కానీ ఆ చెరుకు పంటలో దిగుబడి సామర్థ్యం లేక కాదు. సో వీటిని మేము రైతుల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. ఇది కొద్దిగా వ్యూహాత్మకంగా మెకనైజేషన్ని కనుక మనం ప్రోత్సహించినట్లయితే మళ్ళీ చెరుకు పంటకి పునర్వైభవం వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ అంటుంది. ఎవ్రీ 2 years క్రాప్ చేంజ్ చేస్తుంది. అవన్నీ మర్చిపోయి డిఫరెంట్ టైమ్స్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చి షుగర్ కేన్ మానేశారు. కానీ సెకండ్ ఏం కూడా వదలతుంది. 40 tons అయితే తగ్గుతుంది. 70-75 tons 10.5 లెవెల్ రికవరీతో బాగానే ఉంటుంది. హార్వెస్టర్స్ ఏం ప్రాబ్లం లేదు. హార్వెస్టర్స్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని అరేంజ్ చేసుకొని తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసే 100,000 కోట్లు కూడా డ్యూస్ పెట్టినాయి. ఆ బాధ్యతలన్నీ క్లియర్ చేసుకుంటూ బ్యాంకులో బహుశా ఇంకా 40-45 crores ఉన్నాయి. అవి క్లియర్ చేద్దాం. ఇప్పుడు సైన్స్ సెంటర్ ఎంత పెట్టించాము, ఫ్యాక్టరీ ఇక్కడ నడుస్తుందా సెట్ చేయాలా, వాళ్ళ సంఖ్యలో మేము చేస్తాం. కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తాం?
రైతులు షుగర్కేను పెడతాం అనుకుంటే, కాబట్టి మనకి మంచిది కాదు. మనకు తప్పనిసరిగా మన డిస్ట్రిక్ట్లో షుగర్కేన్ ఎందుకు పెట్టమంటున్నామంటే మన సాయిల్స్ కానీ వెదర్ కానీ టెంపరేచర్స్ కానీ షుగర్ అంటే కేలు పెరిగేదానికి అవకాశం ఉంది, బాగా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ షుగర్ కేన్ అప్పటి నుంచి పెడతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా చూద్దాం. కానీ ఈ క్రాప్ని మటుకు ఈ క్రాప్ కానీ రేపు రెండో పంట వాటర్ ఉంది, దాన్ని మళ్ళీ మాట్లాడదాం. ఈ క్రాప్ని మళ్ళీ అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ కూడా ఇప్పుడు మంచి క్రాప్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా దిగుబడి ఎక్కకుండా వితిన్ 5-6 డేస్లో స్ప్రేయింగ్ చేసి కంట్రోల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. కలెక్టర్ గారు కూడా బాగా ఎన్నున్నారు, యువకులు ఉన్నారు, అందరికీ వారు కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ సహకరించి కొద్ది వారికి చేస్తే నాకు నమ్మకం ఉంది, రైతులంతా బాగుపడతామని చెప్తాను. ప్రైస్ మీ సహకారంతో మేము ఉత్పత్తి చేయబోతున్నాం. 2004 ఓన్లీ నిజామాబాద్. కైండ్లీ దేశభక్తితోని ఫీల్డ్స్ తిరిగి ఈ వీళ్ళు ఏ మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏడీఎస్ అండ్ ఏఎఫ్తో కోరుతూ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వాళ్ళ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గౌరవ గారు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తాహిర్ అహ్మద్ గారికి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా రుద్రూర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అండ్ కేవీకే సైంటిస్ట్, ఏఓస్ అండ్ ఏఓస్ అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకి. సో మనకి ఆల్రెడీ మీరు డీటెయిల్గా సైంటిస్ట్ అందరూ చెప్పారు, బట్ ఏఓస్ ఏఓస్ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఆ బిఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశారు. సో మీ అందరికీ 90% ఇవన్నీ తెలిసిందే. సో బట్ ఏమంటే ఇప్పుడు మనకి ముందు డిఏఓ గారు చెప్పినట్లుగా ఈ ఇయర్ మనకి 5 వెరైటీస్ 85% కల్టివేట్ చేస్తున్నారు. సో 5 వెరైటీస్కి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇట్ ఈస్ ససెప్టబుల్ టు దీస్ డిసీజెస్. సో మనకి 85% అంటే 4.29 lakh ఏకర్స్లో ఉంది. కాబట్టి సో మీ అందరితో ఒకసారి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అవుదాము. అసలు మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో ఇష్యూస్ ఉన్నా తెలుసుకుందామని ఈరోజు ఈ మీటింగ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది. సో మీరు అందరు కూడా నెక్స్ట్ మనకి హార్వెస్టింగ్ ప్యాడీ అనేది అనదర్ 20-25 డేస్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ 3 weeks పీరియడ్ అనేది చాలా క్రూషియల్. సో అందరు కూడా ఆ ఫీల్డ్స్లో తిరగడము, అదేవిధంగా రైతు వేదికల్లో కూడా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టడము. మన విలేజెస్లో చాలామంది యాక్టివ్ ఫార్మర్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. అదేవిధంగా డిఏఓ గారు ఆల్రెడీ చెప్పారు. సో మనకి మీరు ఏదైతే ఇవన్నీ ఈరోజు సైంటిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో సో అవన్నీ కూడా మీకు తెలుగులో వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. సో అది కూడా ఫార్మర్స్కి మీరు కమ్యూనికేట్ చేయండి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఆల్రెడీ సైంటిస్ట్ చెప్పినట్లుగా సో అంటే అన్నీ మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నారు. సో నేను సైంటిస్ట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ ఇట్ ఈస్ లైక్ మనకి ఏమైనా ఫీవర్ వస్తే ఫీవర్తో పాటు అన్ని మెడిసిన్స్ 20 మెడిసిన్స్ వేస్తే ఏమీ ఉండదు. సో ఫీవర్ వస్తే ఏదో పారాసిటమాల్ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఏదైతే స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నాయో దానికి సరిపోయినట్లుగా ఆ స్ప్రే చేయించాలి. సో ఫార్మర్స్ ట్రెడిషనల్గా వాళ్ళు ఏమి ఫాలో అవుతారో అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ఏదైతే 2-3 డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయో దానికి తగ్గట్లుగా మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దానికి సరిపోయినట్లుగా స్ప్రేయింగ్ చేయించాలి. సో ఇప్పుడు కూడా అంటే ముందు చెప్పినట్లుగా ఈ కాంట్రాక్ట్ స్ప్రేయింగ్ లాగా ఇప్పుడు ఫార్మర్స్ కూడా ఏమంటే ఎవరో స్ప్రే చేసే వాళ్ళకి పిలవడము,
విలేజ్లో ఒక 4-5 పిలిచి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఏదో కామన్గా స్ప్రే చేయిస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఏదైతే స్పెసిఫిక్గా ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నారో ఈ దోమకాటు కానీ అవి, సో వాటికి స్ప్రేయింగ్ చేయించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి పెస్టిసైడ్స్ షాప్స్ కూడా వాళ్ళకి కూడా చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రాఫిట్ ఓరియంటెడ్గా కాకుండా ఆ ఫార్మర్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నప్పుడు సో దానికి ఏదైతే కరెక్ట్గా పెస్టిసైడ్ ఉంటుందో దాన్ని రికమెండ్ చేసే విధంగా, అంటే అన్నెసరీగా ఏదో వాళ్ళు రొటీన్గా 4-5 టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ రికమెండ్ చేసి ఆ ఫార్మర్ వచ్చాడు కదా అని వాటిని సేల్ చేయడం కాకుండా, సో దట్ డీలర్స్ నుంచి అది స్టార్ట్ అయితే ఫార్మర్స్ కూడా అదే స్ప్రేయింగ్ చేస్తారు. సో అదే విధంగా డీలర్స్ ఏవైతే షాప్స్ ఉన్నాయో షాప్స్ దగ్గర కూడా ఖచ్చితంగా ఒక ఫ్లెక్సీ లాంటిది, అంటే ఎటు ఈ డిసీజ్ కి ఏ స్ప్రేయింగ్ వాడాలి, అంటే ఏది కంటెంట్ ఉండాలి అనేది కూడా ఒకటి డిస్ప్లే చేయించాలి. సో అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా మీ డీలర్స్ ఒకసారి ఏడీస్ ఏఓస్ ఒక మీటింగ్ కన్వీన్ చేయండి. కన్వీన్ చేసి కాస్త స్ట్రిక్ట్ గా చెప్పాలి. మీరు కూడా ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయాలి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫార్మర్స్ మాత్రం ఈ నెక్స్ట్ 20-25 డేస్ చాలా ఇంపార్టెంట్. సో ఏ మాత్రము ఎక్కడైనా ఏ ఏరియాలో ఏఈఓ ఏరియాలో మాత్రము ఏమైనా లెథార్జీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. సో అంటే ఫార్మర్స్ ఒక్క ఏరియాలో ఇబ్బంది పడినా కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో మనము ఏదైతే వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఈ ప్రతి ఏఈఓకి అరౌండ్ 5000 ఏకర్స్ ఎక్స్టెంట్ ఉంటుంది. సో ఆ ఎక్స్టెంట్ వరకు మీరు కాస్త విజిట్ చేయడము, మీ ఫార్మర్స్ తో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవ్వడము, ఆ విలేజెస్ కి డైలీ వెళ్తే సో ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఫార్మర్స్ మీతో మాట్లాడతారు. అలా కాకుండా ఫార్మర్స్ మీ గురించి రైతు వేదికకి వచ్చి మాకు ఇక్కడ ఏఈఓ లేరు అనేసి ఏఓకి ఫోన్ చేసి ఏఓ రెస్పాండ్ అవ్వట్లేదు అని బిఏఓకి ఫోన్ చేయడం, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నెక్స్ట్ 1 month ఏదైతే ఉందో అందరూ ఏఓస్ ఏఈఓస్ ఫీల్డ్ లో తిరగండి. సో ఏ మండలు ఏ క్లస్టర్ లో కూడా ఫార్మర్స్ కి ఇబ్బందులు రాకూడదు. అదేవిధంగా ఎక్కడైతే ఈ డిసీజెస్ ఇవి ఉన్నాయో సో కొన్ని సైంటిస్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ చెప్పారు, ట్రెడిషనల్వి, అదేవిధంగా ఈ స్ప్రేయింగ్ కూడా చెప్పారు. కాబట్టి బోత్ మెథడ్స్ ఫాలో అయ్యేలాగా రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అండ్ వన్ మోర్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు రెడ్ జోవర్ కూడా మనకి ఇప్పుడు సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అది కూడా రెడ్ జోవర్ ఏరియాస్ లో ఉన్న ఏఓస్ ఏఈఓస్ కూడా ముందే కొంత కేర్ఫుల్ గా చూడండి. అంటే ఆ బయర్స్ ఎవరో బయట నుండి వచ్చి వాళ్ళు ఏదో రైతులకి ఇప్పుడు ఆ సీడ్స్ అమ్మితే తర్వాత మనకి February-March టైంలో హార్వెస్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే కాస్త సర్టిఫైడ్ సీడ్ వాళ్ళు ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ నుంచి అంటే కొనే విధంగా, అదే అదే ప్రోడక్ట్ కూడా వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో క్వాలిటీ ఉండే విధంగా కూడా కొంత వెరిఫై చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ 1 month మేము రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంటాము. అదేవిధంగా డిఏఓ ఏడీఓస్ కూడా కొంత అన్ని విలేజెస్ కొంత తిరుగుతూ ఉండండి. జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే ఈ డిసీజెస్ వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ఫార్మర్స్ విలేజ్ లో మనకు తెలుసు ఇక్కడ చిన్న అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫార్మర్స్ ఇక్కడ చాలా అవేర్నెస్ యాక్టివ్ గా ఉంటారు. సో కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రైజ్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.